Foxtail millet herbs rice కావాల్సిన పదార్థాలు ఉడికించుకున్న కొర్రన్నం కప్పు ఇటాలియన్ స్పైసెస్ 2 చిటికెలు వెల్లుల్లి తరుగు 1/2 టేబుల్ స్పూన్ వాము 2 చిటికెలు సన్నగా తరిగిన సోయి కూర 1/2 కప్పు నెయ్యి 1 టేబుల్ స్పూన్ పల్లీలు 1/2 కప్పు ఉల్లి కాడల తరుగు 1/2 కప్పు మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ కొత్తిమీర కొంచెం ఈ విధంగా అయితే మనం వండుకుంటామో ఆ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకున్నాం. ఇట్లా పొడి పొడిగా ఎలా వండుకోవాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. అదేం లేదండి, ఈ రైస్ని బాగా కడిగిన తర్వాత శుభ్రం చేసుకున్న తర్వాత ఒక 3 hours నానబెట్టుకోండి. అప్పుడు 1:2 వాటర్ తీసుకొని మన ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ డైరెక్ట్గా పొయ్యి మీద కాకుండా ఇడ్లీ పాత్రలో పెట్టి ఆ విధంగా స్టీమ్లో దీన్ని బాయిల్ చేసుకున్నట్టయితే 1:2 వాటర్లో మీకు ఒక 15 minutesలో 15 to 18 minutesకి కరెక్ట్గా మీకు ప్రాపర్గా అంటే సామ బియ్యము ఊద బియ్యం అన్నీ త్వరగా ఉడికిపోతాయి. 15 minutes లోపల కొంచెం కొర్ర బియ్యం అరిగిపోయాము ఒక 3-4 minutes ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అది మీరు 2 సార్లు 3 సార్లు మీరు అలవాటు చేసుకుంటే మీకే ఈజీ అయిపోద్ది అనమాట. ఆ విధంగా మీరు పొడి పొడిగా కావాలంటే వండుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనం పల్లీలు కూడా వాడుతున్నాం. ఇక్కడ గ్రౌండ్ నట్ కూడా వేసుకొని రోస్ట్ చేసుకున్నాం. గ్రౌండ్ నట్ని చాలా సింపుల్ అండి, ఈజీ. దీంట్లో మనం ఏమి ఎక్కువ ఊరిని హెర్బ్సే, మనకి హెర్బ్స్ కూడా ఇక్కడ థైమ్ రోస్మెరీ వేసుకున్నాము అండ్ వెల్లుల్లి కూడా హెర్బ్ యాక్చువల్గానే అండ్ వామ్ కూడా హెర్బే అండ్ స్ప్రింగ్ ఆనియన్ అది హెర్బే. మనకి మామూలుగా ఏంటంటే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెగ్యులర్గా వాడితే వాటిని హెర్బ్స్ కింద ట్రీట్ చేయడం వాటిలో. యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా హెర్బ్సే అనమాట, ఔషధాలే. పల్లీలు వేగిపోయినాయి. దీన్ని మనం పక్కన తీసుకొని చల్లార్చి పొట్టు తీసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే మూకుల్లో నెయ్యి వేసుకుందాం, ఆవు నెయ్యి వేసుకుంటున్నా. వేసుకొని ఈ యొక్క గార్లిక్ని సన్నగా చాప్ చేసుకుందాం. గార్లిక్ని కొంచెం అంటే ఈ యొక్క ఎసెన్స్ అనే గార్లిక్లోని ఎసెన్స్ అంతా ఈ నెయ్యిలో దిగి రైస్కి బాగా పడుతుంది అనమాట. అట్లా కొంచెం రోస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీనికి మనం కొంచెం వామ్ కూడా యాడ్ చేస్తాం. తర్వాత స్ప్రింగ్ ఆనియన్, ఆనియన్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేస్తాం. నెక్స్ట్ సోయ కూర, సోంపు, దిల్ లీవ్స్ అంటారు, దిల్ అని కూడా అంటారు. ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే ఇవన్నీ కూడా మనకి మిగతా హెర్బ్స్ అన్ని తర్వాత రెడీగా పెట్టుకున్నటువంటి కొర్ర రైస్ని వేసుకొని ఇప్పుడు మనకి ఇటాలియన్ స్పైసెస్ అనమాట, థైమ్ రోస్మెరీ అన్ని కలిపి అది కూడా కొంచెం ఇది కొంచెం వేసుకుంటాం కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. ఈ హెర్బ్స్ని ఇవి వేసుకోపోయినా పర్లేదు, దొరికితే వేసుకోవటం చాలా మంది. ఫైనల్గా పెప్పర్, మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్, ఇదంతా కూడా రైస్కి పట్టేటట్టు రైస్కి కలుపుకొని ఒక 3-4 minutes మనం సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక సిమ్లో ఈ రైస్కి అంతా కూడా ఆ హెర్బ్స్ యొక్క ఫ్లేవర్స్ అన్నీ పట్టేటట్టు మనం మూత పెట్టుకుంటే బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. బాగా హెర్బ్స్ అంతా కూడా ఆ ఫ్లేవర్ అంతా ఇప్పుడు బాగా మనకి థైమ్ కానీ ఆ రోస్మెరీ కానీ
ఆ ఒక సోయ కూర అంటే ఆ ఒక సోంపు ఆ ఒక అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కలిపి మనకి మంచి ఫ్లేవర్ బయటికి వస్తుంది. ఈ పల్లీల్ని ఫైనల్గా పైన వేసుకొని నెక్స్ట్ పైనుంచి కొంచెం ఈ యొక్క సోంపు ఆకులను వేసుకొని కొంచెం నిమ్మరసం కూడా పిండేసుకుందాం. పిండుకొని ఫైనల్గా దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకొని పైనుంచి ఇంకా గ్రౌండ్ నట్టు కొంచెం ఇంకా సోయ కూర అంటే దిల్ లీవ్స్ తోటి గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో హెల్దీ ఫాక్స్టైల్ మిల్లెట్ హెర్బ్స్ రైస్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. ఫాక్స్టైల్ మిల్లెట్ హెర్బ్స్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కొర్రన్నం 1 కప్పు, ఇటాలియన్ స్పైసెస్ 2 చిటికలు, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, వాము 2 చిటికలు, సన్నగా తరిగిన సోయ కూర 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, ఉల్లి కాడల తరుగు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం. ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆవు నెయ్యి వేసి అందులో వెల్లుల్లి ముక్కలు, వాము, ఉల్లికాడలు, కొత్తిమీర, సోయ కూర వేసి వేగిన తర్వాత దానికి ఉడికించుకున్న కొర్రాన్నం వేసి ఇటాలియన్ స్పైసెస్, మిరియాల పొడి, తగినంత ఉప్పు చేర్చి బాగా కలుపుకొని ఫైనల్గా దానికి వేపు పెట్టుకున్న పల్లీలు కూడా వేసి కొత్తిమీర, నిమ్మరసం సర్వ్ చేసుకుంటే ఫాక్స్టైల్ మిల్లెట్ హెర్బ్స్ రైస్ తయారవుతుంది.